I delivered a baby boy on 9th of this month. మేమిద్దరం బాగున్నాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ అ బిగ్ థ్యాంక్ యూ టు ఆల్ మై సబ్స్క్రైబర్స్, నా ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ, ఫర్ ఆల్ యువర్ లవ్, సపోర్ట్ అండ్ బ్లెస్సింగ్స్. సో ఈ పీరియడ్ అనేది అందరు న్యూ మామ్స్ కెన్ కోరిలేట్. ఇట్ ఈస్ వెరీ వెరీ స్ట్రెస్ఫుల్. ఫస్ట్ 3 months బేబీని హ్యాండిల్ చేయడము, ఫీడింగ్, ఐ నో ఇట్ ఈస్ వెరీ స్ట్రెస్ఫుల్, స్లీప్లెస్ నైట్స్ టు ఆల్ ద మదర్స్. సో ఇప్పటి నుంచి నేను మీ అందరికీ న్యూ బోర్న్ కేర్ అండ్ లాక్టేటింగ్ మదర్స్కి టిప్స్ అన్ని మీతో షేర్ చేసుకుంటూ ఉంటాను. సో టుడే మనం ఏం చేద్దామంటే, ఫస్ట్ లాక్టేటింగ్ మదర్స్కి మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే హైడ్రేషన్. సో ఎలా వెల్ హైడ్రేటెడ్గా ఉండాలి. మనందరికీ తెలుసు బ్రెస్ట్ ఫీడింగ్ అప్పుడు వాటర్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మేక్ ష్యూర్ బిఫోర్ ఫీడింగ్ అండ్ ఆఫ్టర్ ఫీడింగ్ అట్లీస్ట్ 2 glasses ఆఫ్ వాటర్ తాగాలి. దాంతోపాటు ఎవ్రీ డే అట్లీస్ట్ 1 glass ఆఫ్ వాటర్ ఇలా చియా సీడ్స్ని సోక్ చేసేసి ఓవర్ నైట్ ఇది 1 glass సిప్ చేస్తూ ఉండండి. అండ్ మిల్క్ ప్రొడక్షన్ ఎక్కువ రావడానికి మనకు మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇంకోటి ఏంటి అంటే మేతి. సో మెంతుల్ని వాటర్లో బాయిల్ చేసి ఆ వాటర్లో కొంచెము సోంఫ్ యాడ్ చేసి ఈ వాటర్ని కూడా ఎవ్రీ డే సిప్ చేస్తూ ఉండండి, ఆల్మోస్ట్ 1 liter ఆఫ్ దిస్ వాటర్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ గ్యాలెక్టోకాక్స్ అంటారు, అంటే మిల్క్ ప్రొడక్షన్ని మనం ఎక్కువ అవ్వడానికి యూజ్ చేసే ప్రోడక్ట్స్లో 1 important థింగ్ ఇస్ గోంద్ కతీరా. ఈ గోంద్ని ఓవర్ నైట్ అనేది మనం ఇలా సోక్ చేస్తే ఇలా ఫ్లఫీగా అయిపోతుంది. సో ఇలా గోంద్ని సోక్ చేసుకొని ఒక 2 to 3 spoons మనం గ్లాస్లో వేసుకొని కనుక ఇలా దీంట్లో వాటర్ కానీ వాటర్ మిలన్ జ్యూస్ కానీ ఏదైనా చియా సీడ్స్ కూడా దీంట్లో కూడా మిక్స్ చేసుకోవచ్చు, వేసుకొని ఇది ఒక జ్యూస్ లాగా చేసుకొని ఇది కూడా ఎవ్రీడే తాగాలి. సో మేక్ ష్యూర్ యూర్ వెల్ హైడ్రేటెడ్. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్నిటికన్నా ఇంపార్టెంట్, న్యూ మామ్స్ బీ స్ట్రెస్ ఫ్రీ. అండ్ స్టే ట్యూన్ ఫర్ మోర్ అప్డేట్స్. అండ్ మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే ప్లీజ్ కమెంట్.